హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సింపుల్ కర్రీస్. నేను మీ రేఖ. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నాను. అలాగే 2024లో మన సింపుల్ కర్రీస్ ఛానల్లో మరిన్ని కొత్త రెసిపీస్ని మన ఈ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తాను. అందుకే మన సింపుల్ కర్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి కొల్హాపూరి చికెన్. ఈ రెసిపీలో వాడే ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో ఈజీగా ఉండేవే. ఇది స్పైసీనెస్ని ఎక్కువగా ఇష్టపడే వారికి చాలా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా బ్యాడగి చిల్లీస్ వాడాలి. నాకు ఇంట్లో ప్రస్తుతం అవి అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను నార్మల్ చిల్లీని యూస్ చేస్తున్నాను. మీకు కూడా మార్కెట్లో బ్యాడగి చిల్లీస్ దొరకకపోతే ఈ చిల్లీస్ని కొద్దిగా క్వాంటిటీ ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపరేషన్ కోసం మనకు కావలసిన పదార్థాలు 10-12 ఎండుమిర్చీలు, ఒక అనాస పువ్వు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, అలాగే 1 బిర్యానీ ఆకు, 3-4 లవంగాలు, యాలకులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర. వీటన్నింటినీ లో ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి. ఎండుమిర్చీలు వేగిన తర్వాత 1 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు నువ్వులు, 1/2 కప్పు వరకు ధనియాలను వేసుకోండి. వీటన్నింటినీ లో ఫ్లేమ్ మీద మనం వేపుతుంటేనే మనకు మంచి సువాసన వస్తుంది. మనం వీటిని ఎంత బాగా వేపుకుంటే కర్రీ అంత టేస్టీగా వస్తుంది. 5-6 నిమిషాల తర్వాత ఇవన్నీ చక్కగా వేగుతాయి. ఇక్కడ చూపించే విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే 1/2 గ్లాసు వరకు వాటర్ని కూడా వేసుకోండి. మరీ స్మూత్గా కాకుండా, మరీ బరకగా కాకుండా 80% అయ్యేంత వరకు మిక్సీ పట్టండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు చికెన్ని తీసుకున్నాను. చికెన్కి ఈ మసాలా పట్టించిన తర్వాత ఖచ్చితంగా 1/2 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. 1/2 గంట తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 చిన్న పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే దీంట్లోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. 2-3 నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3-4 బాగా పండిన ఎర్రని టమాటాలను మిక్సీ పట్టుకొని ఈ టమాటో ప్యూరీని కూడా దీంట్లోకి వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3-4 నిమిషాలు మగ్గించుకోండి. 3-4 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఈ కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పును వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 10-15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు మాడిపోతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రేవీ చిక్కబడే వరకు 10-12 నిమిషాల పాటు మగ్గించుకోండి. 12 నిమిషాల తర్వాత గ్రేవీ ఈ విధంగా చిక్కబడుతుంది. చికెన్ పీస్ కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో సింపుల్గా న్యూ ఇయర్ స్పెషల్ కొల్హాపూరి చికెన్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీ వేడి అన్నంలోకి, నాన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు ఉట్టి చికెన్ పీస్ తిన్నా కర్రీ మొత్తం తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.